అది మీరు వేసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది. తినండి. రసం నేను చూస్తాను. అంటే భోజనం కూడా సరిగా లేదు. అది ఓపెన్ చేయి. ఆ రసం ఇప్పుడు నైట్కి ఏమి ఉండాలి అసలు? యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మీ మెనూ షీట్ ఎక్కడ ఉంది? గోడలో ఒకసారి గోడ చూసి అసలు రోజు మెనూ ఏంటి ఉదయం నుంచి? నువ్వేం చేసావు అని అడగలే, నీ మెనూ ఏంటి అని అడిగా. మెనూ ఇచ్చారు కదా గవర్నమెంట్, ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా. కోటా బియ్యం వద్దు అని చెప్పి హాస్టల్కి, స్కూల్లో మధ్యాహ్న భోజనానికి, ఇంటర్మీడియట్ మీకు మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లే. భయాలు లేవర్రా. ఒకరిద్దరు నెత్తి పడేస్తే నాకు నేనే రెండించాను. మీరందరూ నాకు కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు. నా బాధ్యత మీరందరూ శుభ్రంగా ఉండాలి, మీకు సెక్యూర్గా ఉండాలి. మేడం అది వాడొద్దు. హాస్టల్స్ లో కూడా సన్నబియ్యం అయిపోయి కాబట్టి మానేస్తున్నావు. గవర్నమెంట్ పెట్టమన్నదని పెట్టవు నువ్వు. హాస్టల్స్ లో కూడా సన్నబియ్యం ఇమ్మని చెప్పి నాకు పెట్టిన భోజనం వచ్చింది కోట్లే 7కి. నో అరగంట అయింది, ఆవిడ లేదు. కనుక్కోవడం ఏంటమ్మా? పనిష్మెంట్ కాల్ఫర్ చేయండి. సీసీ కెమెరాస్ లేవేంటి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర? మీరు ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి. ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. 30 మంది, ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 44 మంది ఆడపిల్లలను వదిలేసి 5 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇవిడ ఏమనుకుంటుంది? నేను ఇక్కడే ఉంటాను, నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ పట్టుకోండి మీరు. అవునా? నెక్స్ట్ మీకు ధైర్యం కల్పించాలి. ఈ రెండు ఉండాలనుకుంటే నాలాంటి నన్ను వచ్చినప్పుడు ఓపెన్గా మీరు చెప్పుకోగలుగుతారు. అదేనా? నేను అంటే తమ్ముడు ఇంకా బాగున్నాను. ఆడపిల్లలు కదా. ఇంకా సీసీ కెమెరాస్ లేవా మీకు ఇక్కడ? అరే మీరు 4 ఫోటోలు మాట్లాడితే తెద్దాం అనుకుని వచ్చిన ఎప్పుడు మాట్లాడలేదు. జస్ట్ బండి వేసుకుని అలా తిరుగుతూ హార్న్ కొడతారు. తర్వాత అన్నం, పప్పు టమాటా అన్నం అంతే. ఇవి స్నాక్స్ ఏమి ఇచ్చారు? మరి ఏం తింటారు వచ్చిన తర్వాత? ఇప్పుడు ఏమి ఇవ్వరా? రోజు ఏమి ఇస్తారు? అందరూ చూసి చెప్పదు మేడం, నాకు చెప్పు. బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇంత అద్భుతంగా ఉన్నాయి, ఇంత అద్భుతంగా ఉన్నాయని మేము అనుకుంటుంటే అబ్బాయి వద్దు అన్నా రిజెక్ట్ చేసింది.
బయటకు వచ్చి మన సొసైటీ ఎవరు తప్పు చేసినా మన ఏంటి పరిస్థితి? ఓడేలు ఎన్ని గంటల వరకు ఉంటున్నారు? భోజనం చేస్తారా మీరు? భోజనం అరేంజ్ చేయాలి, వస్తాం మేము అందరం భోజనం